దాదాపు 62,000 సభ్యత్వాలు చేశారు, బాగా కష్టపడ్డారు. అతి తక్కువ టైంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జయరాం గారిని మీరు భుజం మీద మోసి గెలిపిస్తాం జరిగింది. మధ్యాహ్నం మేము ఆడుకుంటూ వచ్చాం, సరదాగా బండిలో మాడుకుంటూ ఉన్నాం. అన్న వాస్తవంగా నాకు అందరు పరిచయం అవ్వాలి, చాలామంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, నేను లిస్ట్ తీసుకుంటా, అందరితో కూర్చుంటా, మాడతా, కలయిక చేసి ఈ గ్రూపు ఆ గ్రూపు లేకుండా కేవలం ఒక తెలుగుదేశం పార్టీ గ్రూపు లాగా నేను ఏర్పాటు చేస్తానని జయరాం గారు కూడా చెప్తాం జరిగింది. కలిసికట్టుగా పనిచేద్దాం, కష్టపడదాం, ఓర్పు సహనంతో మన సమస్యలు పరిష్కరిద్దాం. కొన్ని సమస్యలు మన దగ్గర అవ్వకపోతే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, వాళ్ళు కూర్చుంటారు, మన సమస్యలు పరిష్కరించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. డెవలప్మెంట్ కార్యక్రమాలపైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి నిధుల ఇబ్బంది ఉంది వాస్తవంగా. ఉపాధి హామీ పనులు కొంచెం స్పీడ్గా చేద్దాం. పెండింగ్ వర్క్స్ అని కూడా, ఎస్పెషల్లీ ఇరిగేషన్ సాగునీటి వర్క్స్ అని కూడా ఎట్లా చేయాలో అది మేము చర్చించి చేస్తాం జరుగుతుంది. 2014 నుంచి 19 వరకు ఇక్కడున్న చాలామంది కార్యకర్తలు ఉపాధి హామీ పనులు చేశారు. దాంట్లో కొంతమందికి బిల్లు రాలా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సుమారుగా 800 కోట్ల రూపాయలు బిల్స్ క్లియర్ చేశాం. ఇప్పుడు 3 రకాల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి కన్వర్జెన్స్, ఎక్కడైతే ఇతర డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు రావాలో అది పెండింగ్ ఉంది. రెండోది గత ప్రభుత్వం కేసులు, విజిలెన్స్ కేసులు పెట్టి 20% కట్ చేసి ఆ డబ్బులు రాలేదు. మూడోది పనులు చేసినా ముందలే పనులు అవసరం లేదని ఆన్లైన్లో క్లోజ్ చేశారు, అంటే శాశ్వతంగా రాదని క్లోజ్ చేస్తాం జరిగింది. ఈ మూడింటిని పరిష్కరించడానికి మేము పనిచేస్తున్నాం. డబ్బులు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. అని మీరు ఇంట్లో పడుకుంటే ఒప్పుకోండి రాబాయ్, మాకు ఎట్లా తెలుస్తుంది మీకు డ్యూ ఉందా లేదా అని. ఏమవుతుందంటే అందరూ మీరు చేయండి అని చెప్తారు, మీరు ఇంట్లో పడుకుంటారు. అది కాదు, పార్టీ ఆఫీస్లో ఒక విభాగం ఉంది, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. వెళ్ళండి, కూర్చుని మీ వివరాలన్నీ ఇస్తే నీట్గా రాసుకుని ఏ డిపార్ట్మెంట్ పంపించాలి, ఎప్పటికల్లా బిల్స్ క్లియర్ చేస్తామని మేము చెప్తాం. ఎందుకంటే ఇది పాలిట్ బ్యూరోలో మేము చర్చిస్తున్నాం, పాలిట్ బ్యూరోలో రివ్యూ జరుగుతుంది, మంత్రులకి ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరుగుతుంది. తెలుసు ఆయనకి నీరు చెట్టు విషయం ఆయనకి బాగా తెలుసు. బాబు గారు ఏం చెప్పారో నాకు బాగా తెలుసు ఆయనకన్నా. అంటే డైరెక్షన్ ఇస్తున్నారు బాబు గారు, లేదు ఇది ఇప్పటికల్లా చేద్దామని. చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. దయచేసి ఇది మీరు మొదటిది చేయాలి. రెండోది కేసులండి. అధికారంలోకి వచ్చామని కేసులు మర్చిపోతాం కాదు, మన మెడకు చుట్టేసి వదిలేశారు. ఏమైనా పొరపాట్లు జరిగితే గట్టిగా లాగుతారు. అవన్నీ దొంగ కేసులు. నా పైన 23 కేసులు పెట్టారండి. ఎవరన్నా చంపబోయానంట, నేను ఏం చేయాలి చెప్పు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టేశారు నా పైన. చివరికి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారు. మరి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చని నాకు తెలియదు, ఆ కేసు కూడా పెట్టారు. ఈరోజు హోంమంత్రి గారి నాయకత్వంలో ప్రతి వారం మేడం గారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, అనిత గారు వస్తున్నారు. ఎందుకంటే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. సో మేడం గారు వచ్చి అక్కడ అన్ని కేసులు తీసుకుని ఇప్పటికీ పార్టీకి సుమారుగా 2,800 దొంగ కేసుల వివరాలు వచ్చినాయి. 17,000 మంది కార్యకర్తలు ఆ కేసులో ముడిపడి ఉన్నారు. ఆ కేసులన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. దాంట్లో సగం పైన కేసు ఇప్పటికీ క్లియర్ చేసాం. ఒక్కొక్క కేసు ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, దొంగ కేసులు ఎవరిపైన పెట్టారో అది డిసెంబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నీ క్లియర్ చేయాలని మాకు ఆదేశాలు జారీ చేశారు. కేసులు ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది కూడా పార్టీ ఆఫీస్లో ఒక విభాగం పెట్టాం. కేసు వివరాలు మీరు తెలియజేయండి, కేసులు తీపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇట్లా ఒక్కొక్క సమస్య మనం పరిష్కరించుకు ముందరికెళ్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామంలో వచ్చే పనులని కూడా, ఉపాధి హామీ పనులు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, గ్రామ పార్టీ తీర్మానం చేస్తారు, కూర్చుంటారు. కొత్త కమిటీలు వచ్చిన తర్వాత ఎవరు చేయాలి, ఎలా చేయాలి వాళ్ళు మాట్లాడుకుని చేస్తారు. దానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా ముందరికెళ్దాం. అధికారంలోకి వచ్చామని అలసత్వం ఉండకూడదు, అధికారంలో వచ్చామని మన ఇంట్లో పడుకునేది ఉండదు. అన్న చెప్పారే, నేను అదే అనుకుంటున్నా. ప్రతిపక్షంలో పనిచేసాం,
ఎందుకు పని చేసామంటే ఇంకెక్కువ పని చేసినాక పని చేసినట్టున్నాం. బాబు గారు వదిలిపెట్టట్లేదు మమ్మల్ని. నిన్న మమ్మల్ని రాత్రి 11ంటికి వదిలిపెట్టాడు ఆయన. నేను రాత్రి 11 అయింది. ఇది మాకు బాబు గారు వచ్చి పడుకుని 1 గంట అయింది. మమ్మల్ని 11ంటికి మీరు వెళ్ళండి, లేట్ అయిందన్నారు. వెళ్ళి భోంచేయండి అని చాలా స్మూత్గా చెప్పాడు ఆయన. 11 వరకు పాలిట్ బ్యూరో అయింది. దాని తర్వాత మహానాడు రివ్యూ అయింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు ఆయన. తెలంగాణలో భద్రాచలంలో మన టీఎన్టీయూసీలో యూనియన్ గెలిస్తే వాళ్ళతో మీటింగ్ చేశాడు ఆయన. ఇట్లా పనిచేస్తున్నారు. ఆయన తాపత్రయం కూడా ఒకటే, పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలా. గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలు దూరం అవుతున్నాం, అట్లా జరగకూడదు. కార్యకర్తల దగ్గర ఉండాలి, మనోభావాలు తెలుసుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము అందరం పనిచేస్తున్నాం. మేము కూడా మనుషులమే. లోకేష్ మనిషే. 10 నిర్ణయాలు 3 తప్పు అవుతాయండి. 3 తప్పు అవుతాయి. అరే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, తమ్ముడు నువ్వు తప్పు చేస్తున్నావు, అన్న నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపైన ఉంది. సరిదిద్దుకునేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేగాని ఆలక్క అనేది ఉండకూడదండి. కష్టపడదాం, తృప్తి కలుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మురళీ నాయక్ అంత్యక్రియలకు వెళ్ళా. వాళ్ళ తండ్రి శ్రీరామ్ నాయక్ని కలిసినప్పుడు వాళ్ళ అన్న తమ్ముళ్ళని పరిచయం చేస్తూ నేను వాళ్ళతో మాట్లాడితే ఒక ఆయన అన్నాడు, నేను ఎక్కడ పనిచేస్తున్నారన్నా అంటే నేను కియాలో పనిచేస్తున్నాను బాబు అన్నాడు. గర్వంగా అనిపించింది. ఆనాడు ఒక ఇత్తనం వేస్తే ఈ స్థాయికి వచ్చిందే, అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. మన ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మన ప్రాంతానికి సోలార్ విండ్తో పాటు ఇతర పరిశ్రమలు తీసుకురావాలని నాకు బాగా తెలుసు. తీసుకొస్తాం, హోంవర్క్ చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం. ఎవరు లైట్గా తీసుకోవట్లేదు. మన జాతీయ అధ్యక్షుల వారు 75 సంవత్సరాల వయసులో అంత కష్టపడితే మనం ఇంకెంత కష్టపడాలి. పని చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. పార్టీ అడిగేది నెలకి 2-3 రోజులు మ్యాక్స్, దానికన్నా ఎక్కువ అడగట్ల. ఆ 2-3 రోజులు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిద్దాం, సరదాగా చేద్దాం, నవ్వుతూ చేద్దాం, బాధ్యతగా చేద్దాం, కలిసికట్టుగా పని చేద్దాం. ఏదైతే ఒక లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, సంక్షేమం అందజేద్దాం అనుకున్నామే, అది కలిసికట్టుగా చేయాలని ఇక్కడున్న కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ చివరిగా మళ్ళీ నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారం వచ్చిన అజం ఉండకూడదు. అధికారం వచ్చింది కనుక అన్నీ ఉంటాయి ప్రశాంతంగా ఉండాలి అనుకోకూడదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి, వదిలిపెట్టకూడదు. ఒక చిన్న ఇష్యూ అయినా, ఒక చిన్న సమస్య అయినా సీరియస్గా తీసుకుని మనం పరిష్కరించాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే 1 కాదు 10 సార్లు కాదు 100 సార్లు పార్టీకి తెలియజేయాలి, మాట్లాడాలి. అయ్యే వరకు వదిలిపెట్టకూడదు. అది నిజమైన కార్యకర్త సేవని ఇక్కడున్న కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గుంతకల్ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ